ఒకప్పుడు భారత నౌకాదళానికి వణికిపోయిన పాకిస్తాన్ బంగాళాఖాతం వైపు కన్నెత్తి చూసి ధైర్యం చేయలేకపోతోంది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ అదే జలాలపై పాక్ కన్ను పడింది. బంగాళాఖాతంలో మనకు చికాకు తెప్పించేందుకు చైనాతో కలిసి ఒక భారీ వ్యూహాన్ని రచిస్తోంది. ఇప్పటివరకు అరేబియా సముద్రానికే పరిమితమైనటువంటి పాక్ నేవీ ఇప్పుడు ఏకంగా బంగాళాఖాతంలోకి జలంతర్గాములను మోహరించాలని ఎందుకు చూస్తోంది? అసలు ఈ సముద్ర తీరంలో ఏం జరుగుతోంది? డీటెయిల్డ్గా పాకిస్తాన్ యొక్క కవ్వింపు చర్యలు, పాకిస్తాన్ యొక్క కుట్రల్ని ఈ వీడియోలో చూద్దాం. ఇక స్టోరీలోకి వెళ్తే, చైనా నుంచి పాకిస్తాన్ ఒక అడ్వాన్స్డ్ హంగోర్ శ్రేణి సబ్మరైన్ను కొనుగోలు చేసింది. దీనికి ఎస్కార్ట్గా వచ్చినటువంటి పాక్ నేవీ సీనియర్ అధికారి ఒమర్ ఫరూకీ శ్రీలంకలో ఆగినప్పుడు మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ హంగోర్ క్లాస్ సబ్మరైన్లతో మా నావిక దళ సామర్థ్యం అరేబియా సముద్రాన్ని దాటి విస్తరిస్తోంది అని చెప్పుకొచ్చారు. బంగాళాఖాతంలో కూడా మా సైనిక శక్తిని మోహరించే అవకాశం మాకు దక్కుతుంది అంటూ ఓపెన్గానే స్టేట్మెంట్ పాస్ చేశారు. ఈ ఒక్క స్టేట్మెంట్తో బంగాళాఖాతంలో భారత్ని ఇరుకున పెట్టాలనే పాక్ కుట్రలు మరోసారి బయటపడ్డాయి. అసలు ఈ హంగోర్ శ్రేణి జలంతర్గామి స్పెషాలిటీ ఏంటి? పాక్ ఎందుకు వీటిని గేమ్ చేంజర్ అని పిలుస్తోంది? వాస్తవానికి పాకిస్తాన్ సొంతగా యుద్ధ నౌకల్ని కానీ సబ్మెరైన్లు కానీ నిర్మించుకునేటువంటి సీన్ లేనేలేదు. అందుకే అది పూర్తిగా చైనాపై ఆధారపడింది. చైనా నుంచి మొత్తం 8 హంగోర్ శ్రేణి సబ్మెరైన్లను కొనుగోలు చేసేందుకు పాక్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో మొదటిది రీసెంట్గానే పాక్ చేతికి వచ్చేసింది. ఈ సబ్మెరైన్లు ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ అంటే AIP టెక్నాలజీలతో పనిచేస్తూ ఉంటాయి. సాధారణ డీజిల్, ఎలక్ట్రికల్ సబ్మరైన్లు, బ్యాటరీలను రీఛార్జ్ చేసుకోవడానికి ప్రతి 2-3 రోజులకు ఒకసారి సముద్ర పైభాగానికి రావాల్సి ఉంటుంది. కానీ ఈ AIP టెక్నాలజీ ఉన్నటువంటి సబ్మరైన్లు సుదీర్ఘకాలం పాటుగా, అంటే వారాల తరబడి నీటి లోపలే ఉండిపోగలటువంటి సామర్థ్యం వీటికి స్పెషాలిటీ. దీనివల్ల శత్రు దేశాల యొక్క రాడార్లు, సోనార్ల కంటికి చిక్కకుండా ఇవి ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. అందుకే వీటిని గుర్తించడం, ట్రాక్ చేయడం అంత సులభమేమి కాదు. మరి బంగాళాఖాతంలో పాక్ సంచరిస్తే భారత్కు వచ్చేటువంటి నష్టం ఏంటో డీటెయిల్డ్గా చూద్దాం. భారత్కు బంగాళాఖాతం అనేది వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనటువంటి, సున్నితమైనటువంటి ప్రాంతం. మన ఈస్టర్న్ నావల్ కమాండ్ విశాఖపట్నంలోనే ఉంది. మరి మన దేశానికి చెందినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అణు జలంతర్గాములు అంటే న్యూక్లియర్ సబ్మరైన్స్ ఇక్కడే తయారవుతాయి కూడా. అంతేకాదు, మన సబ్మరైన్లను శత్రువుల కంటికి కనబడకుండా భూగర్భంలో దాచేటువంటి అత్యంత రహస్యమైన, సురక్షితమైన నావల్ బేస్ INS వర్ష, అది కూడా విశాఖకు సమీపంలోనే నిర్మిస్తున్నారు. ఇలాంటి కీలకమైన ప్రాంతంలో పాక్ సబ్మరైన్లు తిరిగితే అవి మన నేవీ కదలికలు నిఘా వేసే ప్రమాదం కూడా ఉంది. గతంలో విశాఖపట్నంలో పాకిస్తాన్ గూఢాచారులను ఇండియన్ ఇంటెలిజెన్స్ అరెస్ట్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి బంగాళాఖాతంలో పాక్ సబ్మరైన్ల ఉనికి భారత్కి ఖచ్చితంగా ఒక ఇరిటేటింగ్ అంశం అని చెప్పాలి. మనం ఇక్కడ ఒక లీగల్ పాయింట్ కూడా అర్థం చేసుకోవాలి. అదేంటంటే, సముద్రంలోని రూల్స్ ప్రకారంగా తీర ప్రాంతం నుంచి లోపలికి 12 నాటికల్ మైళ్ళ వరకు మాత్రమే ఆయా దేశాల ప్రాదేశిక జలాలు ఉంటాయి. ఆ తర్వాత 200 నాటికల్ మైళ్ళ వరకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటుంది. ఆ సరిహద్దులు దాటితే అవి అంతర్జాతీయ జలాలు అవుతాయి. అక్కడ ఏ దేశ సైనిక నౌకలైనా సరే, సబ్మెరైన్ అయినా సరే స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం ఉంటుంది. దీనిని అడ్వర్టైజింగ్గా, అంటే దీని ఒక అడ్వాంటేజ్గా తీసుకుంటున్నటువంటి చైనా, పాకిస్తాన్ మేము అంతర్జాతీయ జలాలు తిరుగుతాం, మమ్మల్ని ఆపే హక్కు ఎవరికి లేదనేటువంటి విషయాలని తెరపైకి తెస్తూ ఉన్నాయి. మరి ఇన్నేళ్ల తర్వాత పాకిస్తాన్కు బంగాళాఖాతంపై ఎందుకు కన్నుపడింది? దీనికి ప్రధాన కారణం ఏంటి? బంగ్లాదేశ్లో మారినటువంటి రాజకీయ సమీకరణాలు, 1971 యుద్ధం తర్వాత పాకిస్తాన్కు, బంగ్లాదేశ్కు అస్సలు పడేది కాదు. ముఖ్యంగా షేక్ హసీనా ప్రధానిగా ఉన్నప్పుడు బంగ్లాదేశ్కి భారత్తో విడదీరానటువంటి మైత్రి కూడా ఉండేది. కానీ 2024లో హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత పరిస్థితులు చాలా శరవేగంగా మారిపోయాయి. బంగ్లాదేశ్లో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వంతో పాక్ దగ్గరయ్యే ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఇప్పటికే ఈ 2 దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు కూడా మొదలయ్యాయి. ఒకప్పుడు బద్ధ శత్రువులు మళ్ళీ ఒక మిత్రులుగా మారిపోతున్న పరిస్థితి కనబడుతోంది. ద్వైపాక్షిక వాణిజ్యం కూడా పెరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా
కరాచీ నుంచి బంగ్లాదేశ్లోని చట్టోగ్రామ్ పోర్టుకి నేరుగా సముద్ర మార్గంలో వాణిజ్య నౌకల రాకపోకలు కూడా స్టార్ట్ అయిపోయాయి. గతేడాది నవంబర్లో పాకిస్తాన్కు చెందినటువంటి యుద్ధ నౌక పిఎన్ఎస్ సైఫ్ ఏకంగా 4 రోజుల పాటు చట్టోగ్రామ్ తీరంలో మోహరించడం భారత రక్షణ రంగ నిపుణులు ఆందోళనకు గురి చేసింది. ఇక బంగ్లాదేశ్ సాయంతోనే పాక్ బంగాళాఖాతంలో తన ఉనికిని చాటుకోవాలని చూస్తోందని భారత నావీ భావిస్తోంది. బంగాళాఖాతంలో అనగానే మనకు 1971 భారత్ పాక్ యుద్ధం గుర్తుకొస్తుంటుంది. బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగినటువంటి ఆ యుద్ధంలో భారత నౌకాదళం పాకిస్తాన్కి కోలుకోలేని దెబ్బను కొట్టింది. ఆ యుద్ధంలో పాకిస్తాన్కు చెందినటువంటి పిఎన్ఎస్ హంగోర్ అనేటువంటి సబ్మరైన్ దాడులు చేసి మన దేశానికి చెందినటువంటి ఐఎన్ఎస్ కుక్రీని ముంచేసింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక యుద్ధ నౌక మునిగిపోవడం అదే తొలిసారి. కానీ ఈ ఘటన జరిగిన వెంటనే అలర్ట్ అయినటువంటి భారత నౌకాదళం పాకిస్తాన్ గర్వకారణంగా భావించినటువంటి గాజీ సబ్మరైన్ విశాఖ తీరంలోనే జల సమాధి చేసేసింది. ఆ దెబ్బతో పాక్ వెన్నులో వణుకు కూడా పుట్టింది. కేవలం 13 రోజుల్లోనే పాక్ దళాలు భారత్ ముందు మోకరిల్లిపోయాయి. ఆ యుద్ధం తర్వాత ఇన్నేళ్ల వరకు పాక్ నేవీ బంగాళాఖాతం వైపు కనీసం కన్నెత్తి చూడడానికి కూడా సాహసం చేయలేదు. మరి ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి 8 హంగోర్ సబ్మరైన్లతో పాకిస్తాన్ నిజంగానే మళ్ళీ బంగాళాఖాతంలో సీన్ మార్చేస్తుందా అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతోంది. అయితే రక్షణ రంగ నిపుణుల ప్రకారంగా పాకిస్తాన్ కొంత సీన్ లేదని చెప్తున్నారు. ఎందుకంటే భారత నౌకాదళం బలం ముందు పాకిస్తాన్ నేవీ చాలా చిన్నది. భారత్ వద్ద సొంతంగా నిర్మించుకున్నటువంటి అణు జలంతర్గాములు, విమాన వాహక నౌకలు అంటే ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి కీలకమైనటువంటి వార్షిప్స్ కూడా ఉన్నాయి. కానీ పాకిస్తాన్ మాత్రం ప్రతి చిన్నదానికి చైనాపై లేదా టర్కీ పైన ఆ నౌకలపైన ఆధారపడుతోంది. కానీ ఇక్కడ అస్సలు ముప్పు పాక్ కాదు, చైనా. ఎందుకంటే చైనా తన స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ వ్యూహంలో భాగంగా భారత్ చుట్టూ ఉన్నటువంటి శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లలో పోర్టులని లీజుకు తీసుకుంటూ భారత్ను చుట్టుముట్టాలని చూస్తోంది. ఇప్పుడు పాక్ సబ్మరైన్లను బంగాళాఖాతంలోకి పంపడం ద్వారా చైనా తన సొంత సబ్మరైన్లను కూడా ఈ ప్రాంతంలో తిప్పడానికి ఒక ప్రాక్సీగా వాడుకునే ప్రమాదం కూడా ఉంది. అయితే శత్రువుల వ్యూహాలని తిప్పికొట్టడంలో భారత్ నావిక దళం ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటుంది. బంగాళాఖాతంలో చైనా, పాక్ల కదలికలను పసిగట్టేందుకు భారత్ వద్ద P-8A పోసైడాన్ అంటే అడ్వాన్స్డ్ యాంటీ సబ్మెరైన్ ఎయిర్ క్రాఫ్ట్లు కూడా ఉన్నాయి. ఇవి సముద్ర గర్భంలో దాగినటువంటి ఎంతటి ఆధునిక సబ్మెరైన్ అయినా క్షణాల్లో గుర్తించి వేటాడగలవు, వెంటాడగలవు. దీనికి తోడు అమెరికా నుంచి కొనుగోలు చేస్తున్నటువంటి MQ-9B సీ గార్డియన్ ఈ డ్రోన్లు కూడా బంగాళాఖాతంలో నిరంతరం నిఘా ఉంచడానికి సిద్ధంగా ఉన్నాయి. మన నావిక దళం కూడా ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీతో తన బలాన్ని పెంచుకుంటూనే ఉంది. సో పాకిస్తాన్ 1971లో తిన్న దెబ్బను మర్చిపోయి చైనా అండతో మళ్ళీ బంగాళాఖాతంలో తోకాడించడానికి చూస్తోంది. కానీ ఇది 1971 నాటి భారత్ కాదు, 2026 నాటి నవభారతం. అంతర్జాతీయ జలాల నియమాలను అడ్డం పెట్టుకొని మన సరిహద్దుల్లో చికాకులు సృష్టించాలని చూస్తే ఇండియన్ నేవీ తిప్పి కొట్టడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. మరి చైనా సాయంతో బంగాళాఖాతంలోకి అడుగు పెట్టాలని చూస్తున్న పాక్ ఎత్తుగడల్ని భారత్ ఎలా అడ్డుకోవాలనే దానిపైన కొంత ఆలోచన నడుస్తోంది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్ పైన మీ అభిప్రాయం ఏంటి? పాకిస్తాన్ మళ్ళీ భారత్ కొంత ఇబ్బంది పెట్టాలని చూస్తోందా? పాకిస్తాన్ చైనా నుంచి భారత్కు ముప్పు ఉంటుందని మీరు కోరుకుంటున్నారా? ఇలాంటి ఇంటర్నేషనల్ అండ్ ఇండియాకి సంబంధించినటువంటి పాట్రోయిటిక్ అంటే దేశభక్తికి సంబంధించిన అంశాల గురించి కానీ, మన దేశం ఏ రకంగా ముందుకు వెళ్ళాలనుకుంటోంది, పొరుగు దేశాలతో ఏ రకంగా యుద్ధం చేస్తున్న అంశాల గురించి కానీ ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే వెంటనే ఆర్ స్ట్రీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.